హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అండి నార్త్ స్టైల్లో ఆలు మటర్ కుర్మా చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మటర్ కుర్మా అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అచ్చం హోటల్లోలా ఫీల్ కలుగుతుంది. ప్రతి ఒక్కరూ నచ్చాల్సిందే. ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి. అంత బాగుంటుందండి. ఈ నార్త్ స్టైల్లో ఆలు మటర్ కుర్మా ఎలా చేయాలో ఏమేం కావాలో చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్. ముందు టమాటాలను పండిని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యూరీలా చేసుకోవాలండి. చూడండి, మిక్సీ జార్ తీసేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. దీంతోపాటు 3 పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ రెబ్బలు ఒక 10-15 తీసుకున్నాను. అల్లం ముక్కలు ఒక 3 అంగుళాలు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ప్యూరీలా చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ లోపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర వేసేసి 2 ఎండుమిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలండి 2 పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే దీని టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. అది కూడా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆలు మటర్ కుర్మా అనేది చపాతీ, పరోటా, పుల్కా, నాన్స్లో, పుల్కాల్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి, కలర్ మారింది. ఈ టైంలో మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలండి. చూడండి ఎలా వేసుకున్నానో. ఈ ప్యూరీ కూడా దీనిలో వేసిన మసాలాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. కొంచెం పసుపు, కారం వేసి చూడండి ఇదంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ప్యూరీ అనేది దగ్గర పడేదాకా ఇలా వేయించుకుంటాలండి. అప్పుడే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి కుర్మా. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, అడుగు అంటుకోకుండా. చూడండి ఆయిల్ కూడా అంతా పైకి వచ్చేసింది. ఈ టైంలో శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వల్ల కుర్మా అనేది బాగా చక్కగా ఉంటుందండి. ఈ శనగపిండి కూడా అంతా మిక్స్ అయ్యేటట్లు 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ శనగపిండి వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కుర్మా అనేది. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత దగ్గర పడిందండి. నేను 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ వాటర్లో ఆలు అనేది ఉడికించుకోవాలండి. దీనివల్ల ఆలు దీనిలో ఉడికిపోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఇలా మిక్స్ చేసి ఇది 350 గ్రాములండి. తొక్కు తీసేసి క్యూబ్స్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఈ ఆలు అనేది కూడా గట్టిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్న ఆలు అయితేనే బాగుంటుందండి. చూడండి ఎలా వేస్తున్నానో. ఉడికించటం కంటే కూడా పచ్చి ఆలుని ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. పచ్చి బఠానీ తీసుకున్నానండి. నేను 1 కప్పు తీసుకున్నానండి. మీరు కనుక డ్రై బఠానీ తీసుకుంటే ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం ఉడికించుకొని వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేశారు. ఈ టమాటా ప్యూరీలో ఆలుని వేసేసి కొంచెం పసుపు వేసి బాగా మూత పెట్టి ఉడికించుకోవాలండి దగ్గరకు వచ్చే వరకు. చూడండి చాలా దగ్గరకు పడిపోయింది. ఆలు కూడా చక్కగా ఉడికిపోయింది. దీనిలో జీలకర్ర పొడి 1 స్పూను, చాట్ మసాలా 1 స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసి 1-2 నిమిషాలు కనుక ఉడికిస్తే చాలండి. అవి కూడా కుర్మాకు పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇది పలావు, బిర్యానీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంతో తిన్నారంటే ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ క్వాంటిటీలోనే తింటారండి. ఆలు కూడా చూడండి చక్కగా ప్యూరీలో ఉడికిపోయింది. ఈ స్టేజ్లో స్టవ్ పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర మిక్స్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.